శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణం 1 టౌన్ పరిధిలోని వడ్డిపాలెం నందు కావలి డిఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో కార్డన్ సర్చ్ నిర్వహించారు. పై కార్డన్ సర్చ్లో వాహనాలకు సరియైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకొని వడ్డిపాలెంలో గుర్తు తెలియని వ్యక్తులు మరియు మాదక ద్రవ్యాలు క్రయ విక్రయాలు చేసే వారిని తమ సమాచారాన్ని అందించాలని, సమాజంలో శాంతి భద్రతలు కాపాడుటకు ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా పనిచేయాలని, మాదక ద్రవ్యాలు క్రయ విక్రయాలు చేసే వారి సమాచారాన్ని పోలీసు వారికి అందజేయాలని కావలి డిఎస్పీ శ్రీధర్ వడ్డిపాలెంలోని స్థానిక ప్రజలను కోరారు. పై కార్యక్రమంలో 1 టౌన్ సిఐ మరియు 2 టౌన్ సిఐ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇంట్లో వాళ్ళే ఉండలేరు, బయట పోయినారు, నైట్ తాళం అంటే ఎంజా కూడా జాగ్రత్తగా ఉండండి. ఎవరన్నా గంజాయి అమ్మే వాళ్ళు ఉన్నారు, ఏమన్నా అనుమానాస్పదంగా ఉండేవాళ్ళన్నా కూడా చెప్పండి. గంజాయి చాలా డేంజర్, అది పిల్లలు కూడా చనిపోతారు. గంజాయి ఎవరు తాగినా చేయకుండా చుట్టుపక్కల వాడు గంజాయి తాగినా అంటే ఆ మత్తులో వాడు ఏమి అఫెన్షన్ చేస్తారో తెలియదు. నువ్వు నేను చేసినా ఇబ్బంది. దాని ఉంటే ముందుగా తెలియజేయండి. ట్రాఫిక్ అప్పుడు జాగ్రత్తగా ఉండండి. యాక్సిడెంట్ ఏం కాదు. ఓకే. వాడతారా? నిన్న ఒక యాక్సిడెంట్ హెల్మెట్ ట్యాంక్ బండి పెట్టుకొని పోతా ఉన్నాడు. వాడు మన కావలి పట్టణం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వడ్డిపాలెంలోనే 4 వీధుల్లో కూడా మన కావలి 1 టౌన్ 2 టౌన్ అండ్ రూరల్ పోలీసులు కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. క్యాసో ఆపరేషన్ అంటాము. దీనిలో 2 సిఐలు, 4 ఎస్ఐలు, 25 మంది స్టాఫ్ కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మా వాళ్ళు ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారా, రౌడీ షీటర్లు ఉన్నారా, సస్పెక్ట్స్ దొంగల గింగల అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, గంజాయి లాంటిది ఏమన్నా మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారా, వీటన్నిటి కోసం సెర్చ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా 27 2 వీలర్స్ వితౌట్ ఎనీ లైసెన్స్ కానీ వితౌట్ అయినా ఆర్సీ లేనటివి తెచ్చి ఇక్కడ ఉంచడం జరిగింది. ఈ సందర్భంగా మన ప్రజలందరికీ కూడా ఈ లొకాలిటీలో ఉండే వాళ్ళకి ట్రాఫిక్ రూల్స్ గురించి, దొంగతనాలు జరగకుండా జాగ్రత్తల గురించి, ఈ నార్కోటిక్ డ్రగ్స్ వాటికి సంబంధించి కూడా అవేర్నెస్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మెయిన్గా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోమని మళ్ళీ పదే కోరుతున్నాం. నిన్న కూడా కలిగిరి దగ్గర 2 వీలర్లో పోతూ ట్యాంక్ పైన హెల్మెట్ పెట్టాడు. వెనకాల నుంచి వెహికల్ కొడుతుంది, కింద పడి తల పగిలి తెచ్చిపోయాడు. ఆ ట్యాంక్ పైన పెట్టిన హెల్మెట్ తల మీద పెట్టుకుంటే బతికేవాడు. ఈరోజు కూడా ఇంకొక అతను సెల్ఫ్ యాక్సిడెంట్, వేరే రాయిని గుద్దేసి సైడ్ పోయేసి కింద పడి చచ్చిపోయాడు, తల పగిలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఉన్నాను. మన కావలి పట్టణంలో ఎలాంటి అనుమానాలు ఉన్నా కానీ, ఈ గంజాయి సంబంధించి కానీ, డ్రగ్స్కి సంబంధించి కానీ వివరాలు కానీ సీక్రెట్గా మాకు కానీ అందజేసి తగిన చర్యలు తీసుకుంటాము. జై హింద్.